जी ये जो इंसिडेंट हुआ परकाल में अभी हो गया, वो एसआई को सस्पेंड किए, ठीक है, बट अभी हम लोग तो नहीं छोड़ने वाले हैं उसको. अब ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి? హౌ కమ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు మీట్ us? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं. ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं. आपको क्या तकलीफ है आपके पुलिस को? आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया. ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? अंबर जी सुनो, एक बात सुन लो. सत्ता बदलते रहता है. ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు రోజు చేయాలి? మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత, మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇక हमको भी जाना पड़ता है, एचआरसी जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे आप, आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो, जास्ती नहीं करने को बोलो उसको. अरे यार मम्मल्ని కలవనీయకుండా చేయడం ఏంది? నాకు అర్థం కాదు. ప్లీజ్ చలో అన్న. ఇగో ఎదిరించేటోడు ఉంటే బెదిరించేటోడు మనం వాడే ఇంకొకటి. మనం చేయాల్సింది ఒకటే పని, ఇంకేం లేదు. బెదిరిస్తే బెదిరద్దు, గట్టిగా నిలబడాలి, గటాయించి నిలబడాలి, అంతే నా రిక్వెస్ట్. భయపడకుండ్రి, మీకు ఏం జరిగినా మేము వస్తాం. నేను అన్న కూడా మనం ఏం చెప్పినట్టే ఎంజీఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకోపో, మొత్తం హెచ్ఆర్సీ తీసుకోపోదామని చెప్పిన. మీ అందరికీ పార్టీ, మీ తరఫున పార్టీ కొట్టాడు. మీరు ఒకరు ఒక పైసా పెట్టే అవసరం లేదు, మీ ధర్మారెడ్డి సభ్యుడు ఏం పెట్టే అవసరం లేదు. పార్టీ నుంచి మేమే కొట్టాడుతాం. మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం. ఇచ్చిపెట్టాం. ఆల్రెడీ కరీంనగర్ కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది. మీకు కూడా వస్తుంది. కొద్దిగా ఓపిక ఉంటుంది, భయపడదు, ధైర్యంగా ఉంటుంది. అంతే, అందరం కలిసి ఎక్కాలి రోడ్డు, అంతే. ఇంకేం లేదు. భయపడకూడదు అంతే. నేను ఏమంటున్నా అంటే బేజారు కాకుండా భయపడకూడదు. నేను ఏం చెప్పినా అంటే స్టేట్ హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇచ్చిపెట్టాం, అసెంబ్లీలో ఇచ్చిపెట్టాం. నేను అన్నకి ఏం చెప్పినట్టే, మీ ఊరికి నేనే వస్తా, మీరు ఎప్పుడు చెప్పండి అంటే అందరూ వచ్చిన రోజు రెండు కలిసేదంటే దాంతో పాటు ఢిల్లీ దాకా తీసుకోవద్దు, వాళ్ళని తెచ్చిపెట్టద్దు. ఎస్ఐ సస్పెండ్ అయినా ఏసీపీ